2025 ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ బుధవారం రోహిణీ నక్షత్రంలో వచ్చింది. చాలా పవర్ఫుల్. ఈసారి ఈ ముహూర్తానికి ఉన్న విశిష్టత చెప్పి పరిహారం చెప్తాను. రోహిణీ నక్షత్రము నక్షత్రాల్లో అత్యంత బలమైన నక్షత్రము. అందులో చంద్రుడికి అత్యంత ప్రీతి. అందుకే చంద్రుడు వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో విపరీతంగా యోగిస్తాడు. ఈ చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్న సమయంలో బుధవారం అక్షయ తృతీయ సంభవించింది. బుధవారం ధనానికి, వ్యాపారానికి, వృత్తికి కారకత్వం. అందులో అక్షయ తృతీయ కుబేర, లక్ష్మీ కుబేర ప్రీతి. ఈ అక్షయ తృతీయ రోజు మీకు పరిహారం చెప్తాను. ఫస్ట్ మీకు ఒక కుబేర దృష్టి బంధనం అని పోస్ట్ ద్వారా నేను పంపిస్తాను. కుబేర దృష్టి బంధనం. మీకు కుబేర దృష్టి బంధనం అనేది విపరీతమైన ధనాన్ని తెచ్చిపెడుతుంది. అయితే మీరు అదేం చేయాలంటే తీసుకుని అక్షయ తృతీయ రోజు అంటే ఏప్రిల్ 30వ తారీఖు రాగి చెంబుకి కట్టాలి. ఇంట్లో ఉన్నటువంటి రాగి చెంబు, అది కొత్తది కానీ ఇంట్లో వాడుకునేది కానీ పర్వాలేదు. రాగి చెంబుకి కట్టి, కొత్తది అయితే చాలా శ్రేష్టం, అది గుర్తుపెట్టుకోండి. రాగి చెంబుకి కట్టి అందులో రూపాయి నాణ్యాలు లేదా 2 రూపాయలు లేదా రూపాయి నాణ్యాలు తీసుకోండి. కుబేర అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. చదువుతూ ఒక్కొక్క నాణ్యం ఆ చెంబులో వేయాలి. ఒక్కొక్క రూపాయి బిళ్ళ వేయాలి. ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూతహితప్రదాయై నమః, ఇలా ఆ నామాలు చదువుతూ ఒక్కొక్క రూపాయి బిళ్ళ అందులో వేయాలి. కుబేర అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదవడం రాకపోతే, నోరు తిరగకపోతే అది వింటూ యూట్యూబ్లో మీరు కుబేర అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం వింటూ ఒక్కొక్క రూపాయి బిళ్ళ చెంబులో వేయాలి. మొత్తం 2 అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత ఆ చెంబు పైన, రాగి చెంబు పైన ఒక పసుపు బట్ట అంటే పసుపు రంగులో ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ పెట్టి గట్టిగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక దారం, నల్లది లేదా ఎరుపు రంగులో ఉన్నదైనా పర్వాలేదు, గట్టిగా దానికి ఒక లావు దారం అయితే ఒక 10-11 వరుసలు తిప్పండి. సన్నదారం అయితే ఒక 30-40 వరుసలు తిప్పి ముడి వేసేయండి. ఆ చెంబు తీసుకొని కళ్ళకు అద్దుకోవాలి. కళ్ళకు అద్దుకొని సరాసరి తీసుకెళ్ళి మీరు డబ్బు కానీ బంగారం కానీ ఎక్కడైతే పెట్టుకుంటారు, ఇంట్లో బీరువాలో లేదా లాకర్లో లేదా ఒక ట్రంకు పెట్టెలో ఉంటే, అది అవేమీ లేకపోతే పూజా గదిలో కళ్ళకు అద్దుకొని అక్కడ పెట్టేయాలి, బీరువాలో పెట్టేసేయాలి. దానికి ప్రత్యేకంగా అగరబత్తి చూయించడం, దీపం వెలిగించడం, కొబ్బరికాయ కొట్టడం ఏది అక్కర్లే. ఈ విధంగా పూజ చేయాలి. అయితే నేను పంపించేటటువంటి పోస్టు ద్వారా మీకు పంపించే కుబేర దృష్టి బంధనం అనేది చాలా పవర్ఫుల్. అది అందులో కొన్ని అక్షంతలు, కుంకుమ కూడా వస్తుంది. అది కూడా ఆ చిల్లర పైసల మీద ముందు చెంబులో ఆ అక్షంతలు, కుంకుమ ఏదైతే ఉంటుందో ఆ చెంబులో వేసేసి దానిపైన ఈ రూపాయి నాణ్యాలు వేయాలి. కంపల్సరీగా పోయినసారి ఈ అక్షయ తృతీయకు సంబంధించిన పరిహారం చెప్తే చాలామందికి విశేష ధనలాభాలు సంభవించాయి. ఈ పరిహారం ఈసారి విపరీతంగా యోగిస్తుంది. చాలామందికి ఉద్యోగం రావటం, ఆర్థిక సమస్య పోవటం అనేది అక్షయ తృతీయ రోజు ఈ పరిహారం చేస్తే విశేష శుభ ఫలితం. ఆ చిల్లర పైసలు ఇంకా వాడొద్దు. అలాగే మీ బీరువాలో ఉండడం ద్వారా విపరీతంగా డబ్బు వచ్చి ఇంట్లో నిలుస్తుంది. దానిపైన నేను పంపించినటువంటి కుంకుమ అక్షంతలు వేయాలి ఆ చెంబు పైన. చాలా పవర్ఫుల్ అది కుబేర దృష్టి బంధనం. ఎందుకంటే ఏదో మీకు పూజ చేసి ఇచ్చేయడం కాదు, మీ ఇంటి పేరు, మీ గోత్రం, మీ కుటుంబ సభ్యులందరి పేర్లతో కుబేర, మహాలక్ష్మి, పాశుపత హోమాలు చేయించి మీకు అది పంపిస్తారు. అప్పుడు దానికి ఒక న్యాచురల్ పవర్, ఒక దైవ శక్తి అనేది దానికి ఉంటుంది. ఆ కుబేర దృష్టి బంధనం అనేది ఇంట్లో మీరు ఆ అక్షయ తృతీయ రోజు ఈ పరిహారం ఇంట్లో పెట్టుకోవడం ద్వారా, ఈ పరిహారం చేయడం ద్వారా విశేష ధనలాభం సంభవిస్తుంది. తప్పకుండా చేసుకోండి. మీకు ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తొలగిపోయే మార్గాన్ని లక్ష్మీ కుబేరుడు ప్రవేశిస్తాడు. అంటే మీకు ఆ లక్ష్మీదేవి, కుబేరుడు ఆ మార్గాన్ని మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ కుజదోషం చాలామందికి క్లియర్గా తెలియనటువంటి కామన్ వర్డ్, ఎక్కువ మంది యూజ్ చేసే వర్డ్ కుజదోషం. కుజదోషం చాలామందికి ఉంటుంది. కుజదోషం ఏం చాలా ప్రమాదకరమైనటువంటిది కాదు, గుర్తుపెట్టుకోండి. కుజ వీక్షణ ప్రమాదం. కుజుడు జాతకంలో సరిగా లేకపోతే ప్రమాదం. కుజదోషం అనేది కుజుడు లగ్నాతో ద్వితీయ స్థానంలో ఉన్న దోషమే, చతుర్థంలో ఉన్న దోషమే, షష్టమంలో ఉన్న దోషమే, అష్టమ స్థానంలో ఉన్న దోషమే, వ్యయస్థానంలో ఉన్న దోషమే. అది లగ్నాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు కుంభ లగ్నానికి
వ్యయంలో కుజుడు ఉంటే అది ఉచ్చస్థితి, దోషం పూర్తిగా తగ్గుతుంది. దోషం ఉంటుంది, మనం పెళ్లి చేసేటప్పుడు కుజదోషం ఉన్న అమ్మాయినో లేదా కుజదోషం ఉన్న అబ్బాయినో చేయాలి, కానీ ఆ దోషం ఏమీ హాని చేయదు. ఇప్పుడు మిథున లగ్నం ఉంది, మిథున లగ్నానికి షష్ఠ లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు, అది రాజయోగం. ఎందుకంటే ప్రబల పాపి కుజుడే, ఆ అత్యంత పాపి ఆ లగ్నానికి ఎవరంటే కుజుడు గురువు పూర్ణ పాపులు అవుతారు ఆ లగ్నానికి. అయితే ఇక్కడ ఆ షష్ఠ లాభాధిపతి అయినటువంటి కుజుడు వ్యయంలో ఉన్నాడు, కుజదోషం ఉంది, వివాహానికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వివాహం చేసేటప్పుడు అమ్మాయికో అబ్బాయికో కుజదోషం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి, ఆ వ్యయంలో ఉన్న మంచిదే, కుజదోషం ఉండగానే కొన్ని రాజయోగాలను ఇస్తాయి. కుజుడు షష్టమ స్థానంలో ఉండి ఈ లగ్నము, ఉదాహరణకు వృశ్చిక లగ్నం తీసుకుందాం. వృశ్చిక లగ్నానికి షష్టమ స్థానంలో స్వక్షేత్రం మేషంలో ఉంటే కుజదోషం ఉన్నప్పటికీ విశేష బలాన్ని పొందుతాడు, ఇబ్బంది ఉండదు. అదే మళ్ళీ రవి వ్యయస్థానంలో దుస్థానంలో ఉండి కుజుడిని వీక్షిస్తాడు కదా, అక్కడ దోషం. ఎందుకంటే రవి నీచలో ఉంటాడు తులలో, అందులో ఈ వృశ్చిక లగ్నానికి దశమాధిపతి తులలో నీచలో ఉండి కుజుడిని వీక్షిస్తాడు కదా, అక్కడ మైనస్ అవుతుంది. అప్పుల పాలవ్వడం, సరైన ఉద్యోగం లేకపోవడం, అండ్ తరచూ ఏదో ఒక అబద్ధం చెప్పి అప్పులు చేయటం, ఎక్కువగా బంధువుల దగ్గర అప్పులు చేసి అప్పు తీర్చలేకపోవడం. ఎందుకంటే షష్టమ స్థానంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మళ్ళీ వృశ్చిక లగ్నానికి కుజదోషం చాలా వరకు వర్తించదు, అయినప్పటికీ కూడా రవి వీక్షణ ఉంది కదా. ఇలా మనం కుజదోషం అనగానే కంగారు పడడము, ఏదో నాకు కుజదోషం ఉంది అందుకే లవ్ మ్యారేజ్లో అవ్వదు, నాకు బ్రేకప్స్ అయిపోతాయి. ఒక అమ్మాయి ప్రశ్న, కుజదోషం ఉంది అందుకే నాకు బ్రేకప్ అయిందా? అలా ఉండదండి. కుజదోషము అన్నది చాలామందికి ఉంటాయి. ఎక్కువగా ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్లానెట్లో కుజుడు ఒకటి, కాబట్టి కుజదోషం చాలామందికి ఉంటుంది. కుజదోషం ఉన్న ప్రతి ఒక్కరికి పెళ్ళవ్వదు. ఇది కూడా కుజదోషం ఉన్న వాళ్ళకి అసలు పెళ్ళవ్వదా, లేదంటే బ్రేకప్ అవుతుందా, విడిపోతారా, భార్యాభర్తల గొడవలు ఉంటాయా? కుజదోషం అనేది ఒక్కటే అండి పాయింట్. కుజుడు కంట్రోల్, ఇక్కడ మెయిన్ గొడవలు రాకుండా ఉండాలంటే కుజుడు బాగుండాలి జాతకంలో. శుక్రుడు కుజుడు సప్తమాధిపతి ఇవి చూస్తారు, అందులో ముఖ్యంగా కుజుడిని మనం చూడాలి. అందువల్ల భార్యాభర్తలకు ఈగో క్లాసెస్ కానీ, భార్యాభర్తలకు మనస్పర్ధలు రావద్దని కానీ ఇద్దరి జాతకంలో కుజుడి ప్లేస్మెంట్ చూస్తారు. అక్కడి నుంచి పుట్టింది కుజదోషం అనేది. అంతేగాని కుజదోషం, ఇంకొకటి ఇక్కడ కుజదోషం ఉన్న వాళ్ళకు కుజదోషం ఉన్న అబ్బాయినో కుజదోషం ఉన్న అమ్మాయినో ఇచ్చి పెళ్లి చేయాలంటే సౌను అలా చేస్తే ఎవరో ఒకరు తగ్గుతారు, ఇద్దరి అభిప్రాయాలు ఒకరికొకరు ఏకీభవించుకుంటారు, అండ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అన్నిటికీ కోపం రావడానికి, అలగడానికి, చిరాకు రావడానికి అనేక అనర్థాల కారకుడు కుజుడే. కాబట్టి కుజుడు కంట్రోల్లో ఉన్న అబ్బాయి అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఎందుకంటే కోపం ఏం రాదు, ఏదైనా తొందరపడి ఒక మాట అన్నా కూడా అతను పట్టించుకోడు. అలా మన పెద్దవాళ్ళు అన్వయించి కుజదోషం ఉన్న అబ్బాయికి కుజదోషం ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పడం గల కారణం అదే. కుజదోషం ఉంటే పెళ్లి కాదు అని మాత్రం మీరు అనుకోవద్దు. కుజదోషం ఉంటే విడిపోతారు అన్న భ్రమలోంచి బయటికి రావాలి. ఇప్పుడు సింహలగ్నం ఉంది, సింహలగ్నానికి కుజుడు వ్యయంలో ఉన్నాడు, ఖచ్చితంగా కుజదోషం ఉంటుంది. ఎందుకంటే వ్యయం దుస్థానము, అందులో సింహలగ్నానికి చతుర్థాధిపతి అలాగే నవమాధిపతి వ్యయంలో ఉండడం, నీచబట్టడం అనేది చాలా మైనస్. ఆ మైనస్ ఒక్కటి చూసిగా వీడికి పెళ్లి కాదు అని కూడా చెప్పొద్దు. ఎందుకంటే మళ్ళీ ఆ వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, మళ్ళీ కుజుడు కూడా వ్యయంలో ఉండి పుష్యమి నక్షత్రంలో ఉన్నాడా, అక్కడ ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడా, ఇవి చూసుకోవాలి. పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ మూడు నక్షత్రాల్లో మళ్ళీ పుష్యమి నక్షత్రంలో ఉంటే కొంత మనకు దోషం తగ్గినట్టు, మళ్ళీ పునర్వసు నక్షత్రంలో ఉన్నా కొంత దోషం తగ్గినట్టే, మళ్ళీ ఆశ్లేష నక్షత్రంలో ఉంటే చాలా డేంజర్. ఇలా చూసుకోవాలి. భాగ్యాధిపతి చతుర్థాధిపతి నీచ, చదువుకోరు, చెప్పిన మాట వినరు, మొండిగా ప్రవర్తన ఉంటుంది. దానికి మనం కుజదోషం అనగానే వెంటనే భయపడొద్దు, విడిపోతారనే భ్రమలో ఉండకూడదు. కుజదోషం ఉన్నప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళని వివాహం చేసుకుంటే అది మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ లాగా సెట్ అయిపోతుంది, అక్కడ ఏమీ ఇబ్బంది ఉండదు. అండ్ కుజదోషం వల్ల కలిగే అనార్థాలు ఏమిటి అన్నది కూడా చాలామందికి ప్రశ్న. ఏమీ ఉండదండి. కుజుడు మైనస్లో ఉన్నప్పుడు కోపం ఎక్కువగా రావడం,
మళ్ళీ నేను చెప్పా కదా, అది మైనస్ కిందికి కొన్ని లగ్నాలకు, ఇప్పుడు వృశ్చిక లగ్నానికి దోషం భంగం అయిపోతుంది. మిథున లగ్నానికి నేను చెప్పినట్టు మళ్ళీ షష్టమ స్థానంలో ఉన్న వ్యయంలో ఉన్న దోషము వర్తించదు, ద్వితీయంలో ఉంటే వర్తిస్తుంది. అలా జాతకంలో ఉంటుంది. కుజదోషం యొక్క ప్రభావం మనిషిపైన ఏ విధంగా పడుతుంది, కోపం ఒక్కటేనా, ఇంకేదైనా అనార్థాలకు దారితీస్తుందా అన్నది ఖచ్చితంగా జాతకంలో ఉంటుంది. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే కుజదోషం ఉన్న వాళ్లకు అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా, లవ్ మ్యారేజ్ అవుతుందా అంటే అసలు అది క్వశ్చనే కాదు, పర్ఫెక్ట్ క్వశ్చన్ కాదు. కుజదోషానికి లవ్ మ్యారేజ్కి, కుజదోషానికి అరేంజ్డ్ మ్యారేజ్ సంబంధం లేదు. అండ్ కుజదోషం ఉన్న వాళ్లకు సంతానం ఉంది, కుజదోషం ఉన్న వాళ్ళకు పెళ్ళయి సంతోషంగా ఉన్నారు, కుజదోషం ఉన్న వాళ్ళు విపరీతంగా సంపాదించి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కుజుడి ప్లేస్మెంట్ని బట్టి అది యోగమా అవయోగమా అన్నది తీసుకోవాలి. మళ్ళీ కొన్ని లగ్నాలకు పాపత్వం, మామూలుగానే కుజుడు పాపగ్రహం, ఈ పాపత్వం అందులోనూ లగ్నానికి ఆధిపత్య పాపం అనేది వచ్చినప్పుడు ఆ గ్రహం వక్రిస్తే ఇంకా యోగిస్తుంది. అలా మనము ఒక వ్యక్తి పుట్టిన జాతకం చాలా ముఖ్యం. అందుకే ఎన్నో ఉంటాయి వివాహం చేయడానికి. భాగ్య లగ్నము, నవాంశ లగ్నం చూసుకోవాలి, పూర్వపుణ్యము, కర్మస్థానము, ఇవన్నీ చూసుకోవాలి. నవాంశ లగ్నాతు శుక్రుడు కుజుడు ఎక్కడున్నారు, లగ్నాతు సప్తమాధిపతి ఎవరు, సప్తమ స్థానం ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. కుజదోషం అంతా ప్రమాదకరమైనటువంటిదే అంత చాలా విపరీతమైన మైనస్కి సంబంధించిన దోషం అయితే కాదు. ఈ తండ్రి కొడుకు, మా నాన్నకు నాకు అసలు పడట్లేదు, లేదా మా అబ్బాయికి నాకు అసలు పడట్లేదు, విపరీతమైన గొడవలు. అసలు మనిషికి మనిషి చూస్తేనే కోపము, నచ్చకపోవడం. ఒక తండ్రికి ఇద్దరో ముగ్గురో సంతానం ఉంటారు, ఒకడిని మాత్రం వైరంగా చూడడం, మిగతా వాళ్ళతో సరైనటువంటి మాట ప్రవర్తన సరిగా ఉండడం, లేదా అమ్మాయితో సరిగా ఉండడం, కొడుకులతో సరిగా ఉండకపోవడం, లేదా పెద్దవాడితోనో లేదా మధ్యవాడితోనో సరిగా ఉండకపోవడం. ఇది ఖచ్చితంగా జాతకంలో పితృదోషం వల్ల వర్తిస్తుంది. అంటే వాళ్ళ ప్రశ్న ఏంటంటే ఇలా అవుతుంది కదా, దానికి ఏంటి కారణము, పరిహారం ఏదైనా ఉందా అన్నది వాళ్ళ ప్రశ్న. ఇలా అవ్వడం గల కారణం ఏంటంటే పితృదోషం ఒకటి, లేదా వంశ శాపాలు ఉంటాయి, వంశం పైన శాపాలు ఉంటాయి. పూర్వీకులు చేసిన పాపాలు, దేవతా ఆలయ భూములని స్వాధీనం చేసుకోవడం, లేదా దేవుడి యొక్క సొమ్ముని అనర్జితంగా తీసుకోవడం, తినడం, లేదా మనం ఆ సొమ్ముని కాజేయటం, సర్ప సంహారము. ఇక జాతకంలోకి వస్తే శనిగ్రహము, రవి సూర్యుడి యొక్క అనుకూలత లేకపోవడం, శనిగ్రహం యొక్క అనుకూలత లేకపోవడం, లేదా భాగ్యస్థానంలో రాహు ఉండడం, లేదా భాగ్యస్థానం సరిగా ఉండకపోవడం, భాగ్యాధిపతి సరైనటువంటి నక్షత్రంలో లేకపోవడం, భాగ్యాధిపతి బలహీనపడడం, అటు తండ్రి జాతకంలో కానీ కొడుకు జాతకంలో కానీ సమానంగా దోషం ఉండడం, ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఏదైనా సంతోషంగా ఉన్నారని ఏదైనా మనపైన మంత్రప్రయోగం చేయటం. కాబట్టి ఖచ్చితంగా వీటి వల్ల ఏమవుతుందంటే ప్రత్యేకంగా ఫలానా సంతానం, ఇప్పుడు ఉదాహరణకు తండ్రిది అశ్విని నక్షత్రం, కొడుకుది చిత్తా నక్షత్రం అనుకోండి. ఈ అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు, చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ కుజకేతువులకు మంచి పొంతన ఉంటుంది, అంటే బాగుంటారు, ఖచ్చితంగా ప్రేమానురాగాలతో ఉంటారు. కానీ ఈ అశ్విని నక్షత్రానికి చిత్తా నక్షత్రానికి రాశులు క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి. కాబట్టి విపరీతమైన ప్రేమ ఉంటుంది, కానీ అబ్బాయి ఎక్కడో విదేశాల్లో ఉండడం, తండ్రి ఇక్కడ ఉండడం, ఉన్నంతకాలం దూరంగానే ఉండడం. ఏదో ప్రేమలు మాటల్లో ఉంటాయి తప్ప ఒకరికొకరు దగ్గరగా ఉండి చూసుకోవడం ఉండదు. అలాగే ఈ గొడవలు రావడానికి ఆశ్లేష నక్షత్రంలో అబ్బాయి పుట్టాడు అనుకుందాం. ఈ కుజ నక్షత్రంలో తండ్రి పుట్టడం జరిగితే ఏ ధనిష్ట నక్షత్రంలో ఎక్కడో షష్టాష్టకాలు అవుతాయి. ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో తండ్రి పుట్టాడు, ఆశ్లేష 3వ పాదంలో కొడుకు పుట్టాడు, ఏకపాద దోషము, అటు షష్టాష్టకాలు, అందులో నక్షత్ర వైరము, ఖచ్చితంగా గొడవలు, మనస్పర్ధలు, లేదా తండ్రి మాటకు కొడుకు విలువ ఇవ్వకపోవడం, ఎదిరించి మాట్లాడటం, లేదు తండ్రి ఏం చెప్పినా చేయకపోవడం, ప్రతి మాటని వ్యతిరేకించడం, వాళ్ళకి ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది. లేదా కొడుకు చెడిపోతున్నాడని తండ్రి విపరీతంగా తిట్టడం, కొట్టడం, ఇలా మనశ్శాంతి ఉండదు తండ్రికి కొడుక్కి. కాబట్టి తండ్రికి కానీ కొడుకుకి కానీ గొడవలు మనస్పర్ధలు ఉండొద్దు. నక్షత్ర దోషాలు, సర్ప సంహారణ దోషము,
వంశదోషం, వంశశాపం, పితృదోషం, పితృకర్మ దోషం, జాతక దోషాలు, వీటి వలన తండ్రికి కొడుకుకి వైరం ఉంటే అది తొలగిపోవడానికి ఒక పరిహారం చెప్తాను, అది చేయండి. తండ్రి లేదా కొడుకు ఎవరో ఒకరు మారుతారు, ప్రేమతో ఉంటారు, ప్రేమానురాగాలతో ఇక ముందు జీవితాన్ని గడుపుతారు. ఏం చేయాలంటే తండ్రి ఏ నక్షత్రంలో అయితే పుట్టాడో లేదా కొడుకు ఏ నక్షత్రంలో అయితే పుట్టాడు, ఎందుకంటే నేను చెప్పింది తండ్రి కానీ కొడుకు కానీ ఎవరో ఒకరు చేస్తూ ఉండాలి కదా, మా నాన్నతో నేను బాగుండాలి లేదా మా అబ్బాయి మారాలని. కొడుకు ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్రం రోజు, లేదా తండ్రి ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించాలి. అది కూడా మీ గోత్రనామాలతో, మీ ఇంటి పేరుతో అదే నక్షత్రం రోజు అభిషేకం చేయిస్తే అలా 6 సార్లు చేయాలి. ఆ నక్షత్రం మీకు నెలకు ఒకసారి వస్తుంది, 6 సార్లు అంటే 6 మాసాలు చేయాలి. చేస్తే తప్పకుండా ఈ 6 నెలల్లో కాంప్రమైజ్ అవ్వటమో, గొడవలు తగ్గడమో, ప్రేమ పెరగడమో, లేదా తండ్రికి నచ్చినట్టు కొడుకు మారడమో, ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా గొడవలు తీసేయడానికి చాలా బలమైన అధిష్టాన రూపం. ఈ పరిహారం చేసుకోండి, తప్పకుండా తండ్రి కొడుకులు ప్రేమానురాగాలతో ఉంటారు. దత్తార్పణమస్తు.